Children, in this video, we learn the grammar point tenses. So, tenses is used for 9th class and 10th class for all competitive examinations. First of all, these videos are made to learn the grammar for the high school students. For any interested candidate, if you want to learn, just subscribe my channel. Ramarao sir English classes. Okay, it will be useful to you. Now, so tenses means what is meant by tenses. First we should learn that. See the word I already have written. Tense. Tense means in English grammar time. So tenses is the S is added plural. Tenses means times. So times అంటే ఇక్కడ గడియారంలో చూపించే 12 hours 24 hours అని కాదు. టెన్సెస్ అంటే గ్రామర్లో టైమ్స్ అంటే గ్రామర్లో వచ్చేసరికి 3 టెన్సెస్ ఉంటాయి. అది ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ లెర్న్ ద మీనింగ్ ఆర్ డెఫినేషన్ ఆఫ్ ద టెన్స్. వాట్ ఈస్ టెన్స్? సో టెన్స్ షోస్ ద టైమ్ ఆఫ్ యాక్షన్. యాక్షన్ అంటే ఒక పని, ఆ పని ఎప్పుడు జరిగింది అది తెలియజేసి చేయించేదే టెన్స్. అండ్ ఇట్స్ డిగ్రీ ఆఫ్ కంప్లీట్నెస్ అంటే అది ఏ స్థాయిలో చేరింది, ఏ స్థాయిలో జరిగింది అని చెప్పడానికి ఈ టెన్స్ అనేది వాడతాం. అయితే ఇక్కడ ఈ టెన్సెస్లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అయినటువంటి వెర్బ్ అనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వాడతాం. వెర్బ్ అంటే ఏంటి? వెర్బ్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ టు డినోట్ అన్ యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్. సో వెర్బ్ అనేది మనం ఇక్కడ వాడతాం, టెన్సెస్లో వాడతాం. సో ఇక్కడ ఈ విధంగా చూసినట్టయితే మళ్ళీ సెకండ్ పాయింట్, వాట్ ఆర్ ద మెయిన్ టెన్సెస్? అసలు టెన్సెస్ ముఖ్యంగా ఎన్ని ఉన్నాయి అంటే there are three main tenses. They are present tense, past tense, future tense. So what is present tense? Again first point నేర్చుకుంటాం. present tense అంటే ఏంటి? అసలు what does tell us present tense? present tense అంటే ఏంటి, ఇది మనకి ఏం చెప్తుంది అది నేర్చుకోవాలి. The present tense tells us about an action which is done at the present time. అంటే ప్రజెంట్ టెన్స్ అంటే అర్థం ఏంటి? తెలుగులో వర్తమాన కాలము అని అర్థం. ఏదైతే పరిస్థితుల్లో జరుగుతున్న పనిని తెలియజేయడానికి ప్రజెంట్ టెన్స్ వాడతాం అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ రైట్ ఏ లెటర్ అని ఉంది. ఇక్కడ నేను ఉత్తరం రాస్తున్నాను. ఎలా మనకి ప్రజెంట్ టెన్స్ అని తెలుస్తుంది? V1 పెడితే V1 మనకు చూపించినట్టయితే అది ప్రజెంట్ టెన్స్ అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇది V1 కదా, వెర్బ్ అనే పార్ట్స్ స్పీచ్ వాడతాం. మనకి కింద చూడండి, రైట్, రోట్, రిటర్న్, V1, V2, V3. సో ఈ V1 అనేది మనం ప్రజెంట్ టెన్స్లో వాడతాం. సబ్జెక్ట్ ఐకి నేను అని వస్తుంది. రైట్ వెర్బ్, నేను రాస్తున్నాను. ఏం రాస్తున్నాను? ఏ లెటర్. ఐ రైట్ ఏ లెటర్ అనేది ప్రజెంట్ టెన్స్లో నేను ఉత్తరం రాస్తున్నాను అని చూపించేది ప్రజెంట్ టెన్స్ అంటాం. సో ఆ విధంగా నెక్స్ట్ మనం పాస్ట్ టెన్స్ ఏం చెప్తుంది? పాస్ట్ టెన్స్ ఏం చెప్తుంది అంటే ఓకే, పాస్ట్ టెన్స్. సో వాట్ డస్ టెల్ us అబౌట్ పాస్ట్ టెన్స్? మనకి పాస్ట్ టెన్స్ ఏం చెప్తుంది? ఇట్ టెల్స్ us అబౌట్ అన్ యాక్షన్ విచ్ వాజ్ డన్ ఇన్ ద పాస్ట్ టైం. గతంలో ఏం జరిగింది అని చెప్పడానికి తెలియజేసేది మనకి పాస్ట్ టైం. దీనికి V2 పెట్టినట్టయితే మనకు పాస్ట్ టైంగా మనము ఇది సూటబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ రోట్ ఏ లెటర్, నేను ఉత్తరం రాశాను అని అర్థం వస్తుంది. మనకి ఈ V2 ఏదైతే ఉందో రోట్ అంటే ఆ యాక్షన్ కంప్లీట్ అయినందుకు ఈ V2 మనం పెట్టేంటైతే ఆ పని పూర్తి అయినట్టు అనేది ఇది చెప్తుంది. ఇక నెక్స్ట్ మూడవది ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ ఏం చెప్తుంది? ఫ్యూచర్ టెన్స్ అంటే ఇట్ టెల్స్ us అబౌట్ అన్ యాక్షన్ విచ్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో జరుగుతుంది అని చెప్పడానికి ఫ్యూచర్ టెన్స్ వాడతాం. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ మనం ఫ్రేమ్ చేయాలంటే షల్, విల్ ప్లస్ V1 పెడితేనే అది ఫ్యూచర్ అవుతుంది. ఐ షల్ రైట్ ఏ లెటర్, నేను ఉత్తరం రాస్తాను అని. సో ఈ విధంగా 3 మెయిన్ టెన్సెస్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ మనకి 3 ఎగ్జాంపుల్ చేసాం. ఐ రైట్ ఏ లెటర్ అనేది ప్రజెంట్ టెన్స్, ఐ రోట్ ఏ లెటర్ అనేది పాస్ట్ టెన్స్, ఐ షల్ రైట్ ఏ లెటర్ అనేది ఫ్యూచర్ టెన్స్. ఈ విధంగా V1, V2 అలాగే షల్ ప్లస్ రైట్ రాస్తే
ఫ్యూచర్ టెన్స్ అనేది మనకు తెలియజేసుకుంటే మనం చెప్పచ్చు. సో ఈ విధంగా టెన్సెస్ అంటే టైమ్స్ యాజ్ పర్ ద గ్రామరియన్స్ ఆఫ్ ఇంగ్లీష్ టెన్సెస్ ఆర్ 3 types. దే ఆర్ ద ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్. అగైన్ మళ్ళా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఐ రైట్ ఏ లెటర్ అంటే రాస్తున్నామా, రాస్తూ ఉన్నామా, ఇప్పుడే రాసామా, రాస్తూ ఉన్నానా అనే ఒక క్లారిటీ లేక అగైన్ మళ్ళీ ఏమైందంటే ఈచ్ టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4. సో ఈ విధంగా మనకి 3 టెన్స్లు కూడా 3 4 12 రకాలుగా 12 టెన్సెస్లుగా మనం ఉంటాయి. దీన్ని మనం ఏం చెప్తామంటే అగైన్ దే ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 కేటగిరీస్ అని మనం చెప్పవచ్చు. ఓకే చిల్డ్రన్, సో types of we have seen the types of main tenses, that is present tense, past tense and future tense. Again each tense is divided into further to 4 categories, that is in present tense simple present tense, present continuous tense, present perfect tense, present perfect continuous tense. And in past tense simple past tense, past continuous tense, past perfect tense, past perfect continuous tense. In future tense simple future tense, future continuous tense, future perfect tense and future perfect continuous tense. In this way, so the present tense 4, next past tense lo maro 4, 8, future tense lo maro 12 tenses. ఈ 12 టెన్సెస్ మన ఎగ్జాంపుల్గా ఒకే మనం తీసుకున్న సింపుల్ టెన్సెస్ తీసుకున్నాం. ఐ రైట్ ఏ లెటర్, ఐ రోట్ ఏ లెటర్, ఐ షల్ రైట్ ఏ లెటర్ అని మనం ఇందాక మెయిన్ టెన్సెస్లో సింపుల్ టెన్సెస్ వచ్చాయి. మరొక 9 యాడ్ అయ్యాయి. ఈ 9 ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ప్రజెంట్ టెన్స్లోనే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం చెప్తాం. దీని గురించి ఒక్కొక్క టెన్స్ గురించి ఒక్కొక్క ఎప్పుడు వాడతాం, వెన్ డు యూజ్ ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఈచ్ దే హ్యావ్ ద రూల్స్ అండ్ ఎగ్జాంపుల్. ఫస్ట్ జస్ట్ ఐ గివ్ ద అవుట్లైన్ రిగార్డింగ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద టెన్సెస్. ఐ రైట్ ఏ లెటర్, ప్రజెంట్ కంటిన్యూస్ అయితే ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్. ఓన్లీ ఐ టేక్ ఐ, there are so many subjects. Next I have written a letter, I have been writing a letter. So in this way 4 into 4 3 into 4 12 tenses లో మనకి ఈ రైట్ అనే బేస్ ఫామ్, ఈ రైట్ అనే V1 రైట్ అయింది, కంటిన్యూస్ టెన్స్లో యామ్ రైటింగ్ అయింది, పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ రిటర్న్ అయింది, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యావ్ బీన్ రైటింగ్ అయింది. ఇవి ఎలా అంటే you should learn all the tenses briefly. ఈచ్ టెన్స్ మనం బాగా నేర్చుకుంటేనే ఈ ఫామ్స్ వస్తాయి. అండ్ మళ్ళా ఈ పాస్ట్ టెన్స్లోకి వస్తే రోట్ V2 అని చెప్పాం కదా, అయ్యింది పాస్ట్ టెన్స్లో కంప్లీట్. అలాగే వాజ్ రైటింగ్ వచ్చింది, హ్యాడ్ రిటర్న్, హ్యాడ్ బీన్ రైటింగ్. అంటే ఇదే బేస్. రైట్ ఎన్ని విధాలుగా ఈ వెర్బ్ మారుతుంది అంటే టెన్సెస్లో మనం చూసినట్టయితే గమనిస్తాం. మనకి ఫ్యూచర్లో షల్ రైట్, షల్ బీ రైటింగ్, షల్ హ్యావ్ రిటర్న్, షల్ హ్యావ్ బీన్ రైటింగ్. ఓన్లీ ఒక రైట్ అనే వెర్బు 12 టెన్స్లో ఈ విధంగా రావడాన్ని ఏమంటే దీన్నే మనం వెర్బ్ ఫార్మ్స్ అంటాం. ఏమంటాం? వెర్బ్ ఫార్మ్స్. హై స్కూల్ లెవెల్, కాలేజీ లెవెల్లో, కాంపిటేటివ్ లెవెల్లో మనకి వీటిలో వెర్బ్ ఫార్మ్స్ ఇస్తాడు. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వెర్బ్ ఫార్మ్స్ అని ఇవి ఇస్తాడు. అంటే ఒక వెర్బ్ యొక్క ఇది అనేక రూపాలుగా మారింది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ తీసుకొని V1 తీసుకొని, V2 తీసుకొని, V3 తీసుకొని ఈ మారడాన్నే వెర్బ్ ఫార్మ్స్ అంటాం. అంటే ఈ వెర్బ్ ఫార్మ్స్ అనేవి స్కూల్ లెవెల్లో, కాలేజీ లెవెల్లో, కాంపిటేటివ్ లెవెల్లో, డిఎస్సి లెవెల్లో ఫర్ ఆల్ టెన్సెస్ అనేవి చాలా ఉపయోగం అని చెప్తాం. ఈ టెన్సెస్ నేర్చుకోవాలంటే ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, వెన్ డు వి యూజ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సమ్ ఎగ్జాంపుల్స్. ఈ విధంగా మనం ఈచ్ టెన్సెస్ మనం ఒక 12 క్లాసెస్లో మనం డీటెయిల్గా నేర్చుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రడక్షన్ అబౌట్ ద టెన్సెస్. Tenses means the time of action. There are 3 main tenses, that is present tense and past tense and future tense. Present tells us about an action. Past tense tells about an action which was done in the past, and future tense tells about which will take place in the future. అంటే ప్రస్తుతం జరుగుతున్న పనిని తెలియజేయడానికి ప్రెజెంట్ టెన్స్ వాడతాం, అయిపోయిన దాని పనిని తెలియజేయడానికి పాస్ట్ టెన్స్ వాడతాం, ఇక జరగబో అనేదానికి ఫ్యూచర్ టెన్స్ వాడతామని మీకు డెఫినేషను, నరేషను చక్కగా నోట్స్ మెథడ్లో ఉంది. ఎవరైనా ఈ వీడియో వింటూ నోట్స్ రాసుకుంటూ ఉంటే మీకు ఫుల్ కమాండింగ్ వస్తుంది.
ఈరోజు ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో మనకి ఆన్లైన్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయన్న సందర్భంలో నేను ఈ క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇది హై స్కూల్ పిల్లవాళ్ళు కాలేజీలకి అకాడమిక్ సైడ్ ఉపయోగపడుతుంది. మరి ఎవరికైనా కాంపిటేటివ్ వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయి. ముందు మన కాంపిటేటివ్ తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ కూడా దీని మీద బేస్ ఉంటుంది కూడా. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు కూడా ఇవే బేసిక్స్. ఈ బేసిక్స్ వస్తేనే స్పోకెన్ వస్తుంది. సో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో. నెక్స్ట్ మన క్లాస్లో ఈ 12 టెన్సెస్ గురించి క్లాసెస్ ఉంటాయి. ఓకే, దీంతో మనకి టెన్సెస్ ఇంట్రడక్షన్ అయిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ.